బుద్ధిబలం గొప్పది అని తెలియజేసే ఒక చిన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఒకసారి ముగ్గురు మిత్రులు ఒక అమ్మవారి గుడికి వెళ్ళారు. ఆ గుడిలో ప్రసాదంగా చక్కెర పొంగలి ఇచ్చారు. ఆ చక్కెర పొంగలి ఒకరు తినటానికి మాత్రమే సరిపోతుంది. నేను తింటానని ముగ్గురు వాదులాడుకున్నారు. తగాదా ఎంతకు తేలలేదు. వారిలో చిన్నవాడు ఒక ఉపాయం చెప్పాడు. ఇప్పుడు ఎలాగో మధ్యాహ్నం అయిపోయింది. కాబట్టి పడుకొని నిద్రపోదాము. ముగ్గురిలో ఎవరికి అద్భుతమైన కల వస్తే వారు సాయంత్రం దాన్ని తినొచ్చు అన్నాడు. సరే అనుకొని ముగ్గురు చక్కెర పొంగలి పొట్లాన్ని చిటారు కొమ్మకు కట్టి చెట్టు కిందనే పడుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి ముగ్గురికి మెలకువ వచ్చింది. మొదటివాడు నాకు భలే కల వచ్చింది అంటూ ఇలా చెప్పసాగాడు. నేను ఒక అడవిలో వెళుతుంటే కుబేరుడు పుష్పక విమానం మీద వచ్చి నా ముందు దిగాడు. నన్ను సాదరంగా యక్షలోకానికి తీసుకువెళ్ళాడు. అక్కడ నేను పన్నీటితో జలకాలాడాను. పట్టు వస్త్రాలు కట్టుకున్నాను. బంగారు పళ్ళెంలో కుబేరుడు స్వయంగా నాకు విందు భోజనం వడ్డించాడు. తరువాత అప్సరసలతో నాట్యం చేశాను. కుబేరుడు నేను మోయగలిగినంత బంగారాన్ని ఇచ్చి నన్ను కిందికి పంపాడు అని చెప్పాడు. రెండవవాడు నా కల చాలా అద్భుతమైనది అంటూ ఇలా చెప్పసాగాడు. నేను ఒక మైదానంలో పడుకొని ఆకాశంలోకి చూస్తుంటే ఐరావతం కనిపించింది. నేను దాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటే అది నా దగ్గరికి వచ్చి ఆగింది. దాని మీద ఇంద్రుడు ఉన్నాడు. నన్ను కౌగిలించుకొని స్వర్గానికి తీసుకుపోయాడు. తాగినంత అమృతాన్ని ఇచ్చాడు. వజ్రాలు పొదిగిన బంగారు కంచంలో పంచభక్ష పరమాన్నాలు వడ్డించాడు. రంభ, ఊర్వశి, మేనకల నాట్యం ఏర్పాటు చేశాడు. నేను మోయలేనన్ని రత్నాలు ఇచ్చాడు. తిరిగి ఐరావతం ఇక్కడ దింపిందో లేదో నాకు మెలకువ వచ్చింది అన్నాడు. ఇద్దరి కలలో విన్న మూడోవాడు చప్పట్లు కొట్టాడు. మరి నీకేం కల వచ్చింది అని ఇద్దరు వాడిని అడిగారు. మూడోవాడు ఇలా చెప్పాడు. నాకేమీ అద్భుతమైన కల రాలేదు. నేను అడవిలో వెళుతుంటే ఒక పులి వెంటపడింది. పరిగెత్తుకుంటూ పోయి ఒక లోయలో పడ్డాను. ఒళ్ళంతా దెబ్బలు. దేక్కుంటూ వెళుతుంటే అమ్మవారి గుడి కనిపించింది. ఈ కష్టాలేంటి తల్లి అని నేను అడిగేసరికి అమ్మవారు, నీ స్నేహితుల్లో ఒకడు కుబేరుడి విందు ఆరగిస్తున్నాడు. మరొకడు ఇంద్రుడిచ్చిన అమృతం తింటున్నాడు. మరొకడు ఇంద్రుడిచ్చిన అమృతం తాగుతున్నాడు. కాబట్టి నువ్వు చక్కెర పొంగలి తిను అని మనం చెట్టు కొమ్మకు కట్టిన పొట్లం చూపించింది. ఏం చెయ్యను? అమ్మవారి ఆజ్ఞ. మెలకువ రాగానే తినేశాను అన్నాడు. మిగతా ఇద్దరు నోళ్లు వెళ్ళబెట్టారు. లావుగల వాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుడవు గ్రామంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహిళో సుమతి. లోకములో శరీర బలము కలవాని కంటే న్యాయంగా నుండేవాడు బలవంతుడని లెక్కించుకోవాలి. ఏనుగు కంటే చిన్నవాడైన మావటివాడు ఏనుగును అదుపులో పెట్టుకొని ఎక్కుతున్నాడు. శరీర బలం కంటే బుద్ధిబలం కలవాడే బలవంతుడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.